నాకు నా జీవితంలో చాలా ఆనందమైన దినం. నా సినిమా జర్నీలో శ్రీశాంత్తో ఒక మంచి సినిమా చేయడము నా సెకండ్ ఇన్నింగ్స్గా నేను భావిస్తున్నాను. నేను మీకు తెలుసు చాలా సంవత్సరాల నుంచి సినిమా చేయలేదు, దానికి కారణాలు ఎన్నో. సో ఒక క్రికెట్ బ్యాక్డ్రాప్లో, అందులో మ్యూజిక్ బ్యాక్డ్రాప్లో ఒక చక్కటి లవ్ సబ్జెక్టు చేయడము చాలా ఆనందంగా ఉంది. ఈ సబ్జెక్టు చాలా నాళ్ళ నుంచి నేను చేస్తున్నాను. ఇంతవరకు ఫస్ట్ ఆఫ్ ఇట్ కైండ్ ఎవరు కూడా ఒక క్రికెట్ మీద సబ్జెక్ట్ చేయలేదు. ఇది నేను తొలిసారిగా ధైర్యంతో మంచి సబ్జెక్టుగా అన్ని విధాల సబ్జెక్ట్ని చాలా తయారు చేసుకొని ఈ సినిమా అనౌన్స్ చేస్తున్నాను. ఈ అనౌన్స్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. శ్రీశాంత్ ఒక మంచి క్రికెటర్ కాదు, మంచి బౌలరే కాకుండా మంచి వక్త కూడా. మీరు చూసుంటారు, గుడ్ డాన్సింగే కాదు, ఎక్స్ప్రెషన్స్ ప్రతిదీ. అతను ఒక ఆర్టిస్ట్, ఒక హీరో ఉన్న లక్షణాలు అన్నీ ఉన్నవి. నేను చాలాసార్లు అతని క్లిప్పింగ్స్ కానీ ఇంటర్నెట్లో చూశాను. మీరు చూసుంటారు, హిందీలో బాంబేలో కూడా ఎన్నో యాంకరింగ్ చేసేవాడు, డాన్సింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు. సో ఇలాంటి ఇతన్ని ఆర్టిస్ట్గా చేస్తే బాగుంటుందని ఎన్నో సార్లు అనుకున్నాను, చాలా నుంచి కలిశాను. సో అతను మా సబ్జెక్ట్ విని అద్భుతంగా స్పందించి యాక్సెప్ట్ చేశాడు. ఈ సినిమా చేసిన రియల్లీ ఐఎమ్ హ్యాపీ. ఈ సినిమా మేము త్వరలో సెట్లోకి వెళ్ళిపోతున్నాము. జూలై ఎండింగ్లో కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో కానీ మోస్ట్లీ విల్ సీ దట్ సెట్లోకి వెళ్ళి ఒక 6 months లోపల కంప్లీట్ చేస్తున్నాం. మోర్ ఓవర్ ఈ సినిమాను మేము మూడు సబ్జెక్టులను బేసికల్ చేస్తున్నాం. మలయాళం, బికాజ్ ఇతను బిలాంగ్స్ టు కేరళ కాబట్టి, కేరళైట్ కాబట్టి శ్రీశాంత్ గారు. సో మలయాళంలో ఒక వర్షను, తమిళ్లో ఒక వర్షను, తెలుగులో 3 వర్షన్ చేస్తూ మిగతా ఇండియాలో 14 లాంగ్వేజ్లో డబ్ చేస్తున్నాం. శ్రీశాంత్ గారు ఇండియాలోనే కాదు, ప్రపంచంలో అందరికీ తెలుసు. ఒక క్రికెటర్గా చాలామందికి అభిమానులు ఉన్నారు ఆయన కూడా ఇక్కడ ఇండియాలో. సో అందుకొరకు అన్ని లాంగ్వేజ్లో డబ్ చేయబడుతుంది. ముందుకు వస్తున్నారు. ఇంకా ఈ భారీ సినిమాగా చేస్తున్నాం మేము. కేరళలో ఫస్ట్ ప్రాజెక్ట్ అక్కడ లాంచ్ చేసుకొని, తమిళనాడు కూడా లాంచ్ చేసుకొని, తర్వాత ఇక్కడ కాస్త అంటే ఆర్టిస్టుల ఎంపిక కాస్త జరగాల్సి ఉంది. ఇది కాగానే మేము విల్ స్టార్ట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీశాంత్. थैंक यू वेरी मच. बहुत अच्छा लग रहा है आप सब इधर आए और सना रेड्डी सर के साथ इधर. थैंक यू सर फॉर signing me up, and it's a great project. I feel really good, and with Viren bhai and Vandana around, I think I shouldn't have asked for more. It's a great subject. I've been asked to act in, I am doing other movies as well, but this is the first time I am in Telugu industry, and nothing like starting with one of the best production and producer like sir. So and it's got amazing music and screenplay also. So I'm just excited. I think as sir said, it should roll from July end or August first week. So and it's 3 languages, Malayalam also. So looking forward to it, and learning a bit of Telugu here and there. So it's going to be lots of workshop is left. So I'm excited, and thank you for all for coming here. In Bangalore, so in Florence International Fest, I've done English plays. I must have done, I don't know, for 3 years, but all school plays and all English plays. But as an actor, I have not done proper acting, and surely not in Telugu. I have done ads, but I am doing a movie with Mahesh sir, Pooja Bhatt, which is Cabaret. So I did a lot of workshop with them. So slight of experience, but in Telugu, this is the first time. Yes, I do have theatre background. Even in my family, my sister was an actress. My father has done 16-17 Malayalam movies. My brother-in-law Madhu Balakrishnan is, maybe most of you guys know, he's a singer. So arts is there in my family. I am exploring. Even my elder brother is an actor. So this is the complete art family. I am the only one who played sport. So this is an opportunity for me to explore the movie side as well. But and it's more like a true love story kind of a feel. So and it's got amazing music as well. So to sum around, it's a proper love story. It's a genuine love story, and
with it's like if you see a police or like a Tamil or Telugu movie, then you see a police inspector falling in love with somebody and there is gunshots and all that. So here it's a cricketer who's falling in love with a person. So it will be related to all that, what happens in a cricketer's life, how much struggle he goes through, or how much entertainment and everything. But basically a true love story. How is the transformation like from cricketer to actor? After 2011 World Cup, I had a surgery on my toes, 6 surgeries on both my toes. So I had this shift of career in the sense, 2011 when we went to England, I was not sure whether how long I can play cricket, because after my surgery, surgery के बाद बहुत difficult हो गया था. तो I was looking at option. Nothing should stop your life. Life is more important than anything else. So I was looking at option what I can do with my career, or so after my surgery I had 17% chance of playing again. So I did do a lot of small workshop, crash course in acting and stuff, because my family is all into movies, and camera timing, dialogue presentation, comedy timing, how to face a camera, how you approach you all. I mean that we have been trained by Indian team, but then it's a completely different set of press. Sports journalism is different and entertainment is different. So I'm learning. I'm very excited, and it's a very challenging field. I used to think, till I did my workshop with Cabra, I used to think movies are easy, but I think even though you get retakes, this is an amazing field. I think it's a very competitive field. It may not be a biopic, but partly some places it So may touch. I was asking the writer, did you read my encyclopedia or something? Because cricketer goes through like ఏంటంటే ఒక యంగ్ బాయ్ because you are after cricket and now on to 45, but then there is no point ശബ്ദം നന്നാവുമ്പോൾ പാട്ട് നിർത്തണം. Means when your voice is at peak and you are a great singer, stop then and say thank you very much, so people will respect you. So even with my lifestyle, or even if I play cricket, let's be honest, I am 32, and if I play cricket another 3 or 4 years with my leg, what then? I don't want to do commentary and be boring. With all respect to all the commentators, I love them, but I want to be, as people know, I want to explore. Life is so entertaining and life is full of surprises. So people like this and people like you all, if I keep getting encouragement, why not stop there? I mean, just keep going. So that's the main idea. I am not stopping with one movie. I'm not here to experiment. I am giving my very best. When I was on a cricket field, you must have seen a lot of passion on the field. That's exactly what I am doing with the movie side. If you ask the workshop which I have done, you will get to know I'm not praising myself, but God's been kind. The way people are brought up in different circumstances, my family has taught me that you should give everything to what you do at that point of time. Like when I'm talking to you in Bollywood, but South, I am surely looking at leads rather than I have represented Kerala, played for India from South, so I think I am a hero than a villain here. So so I would prefer. 1 year నుంచి మేము ట్రై చేస్తున్నాం. 1 year నుంచి మేము వీఆర్ డిస్కసింగ్ అండ్ I don't know whether you have seen the change, but then I am not the cricketer look anymore. యాక్చువల్లీ లాస్ట్ టైం మేము 6 months బ్యాకే లాంచ్ చేయాల్సింది. అప్పటికి వాజ్ లుకింగ్ కాస్త ఉండే రెడ్. Thank you.